నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ వెన్ ఓవెన్. మేడారంను భవిష్యత్తులో టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మున్సిపాలిటీలలో సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ పో నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. మేడారం శ్రీ సమ్మక్క సారక్క అమ్మవార్లను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయ పద్ధతిలో తన ఎత్తు బెల్లం, బంగారం మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గవర్నర్ తో పాటు దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా అమ్మవార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం జాతర ఏర్పాట్లు, భక్తులకు కల్పించిన సౌకర్యాలపై అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అమ్మవార్లు గద్దెలపై చేరుకున్న అనంతరం మేడారం సమ్మక్క సారళమ్మ అమ్మవార్లను మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి సందడి చేశారు. తదుపరి గ్యారెత్ వెన్ ఓవెన్ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ హైదరాబాద్ ప్రతినిధికి మంత్రి సీతక్క స్వాగతం పలికి దగ్గరుండి అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించారు. అనంతరం గద్దెల వద్ద చేపట్టిన నూతన కట్టడాలు, అభివృద్ధి పనుల వివరాలను మంత్రి సీతక్క వివరించారు. Unicorn, peacock, then this is 5 is Sammaka symbol. మేడారం మహాజాతర మీడియా పాయింట్ వద్ద మంత్రి సీతక్కతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 10 లేదా 15 రోజులకు మాత్రమే జాతర పరిమితి కాకుండా భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరొక 30 ఎకరాలు సేకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, చుట్టూ 10 కిలోమీటర్లు రేడియల్స్ తో 4 లైన్స్ రోడ్లను ఇప్పటికే వేశామని, ఒక టూరిజం హబ్ గా ఉండేలా మేడారంను తీర్చిదిద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరపై అబద్ధాలు చెప్తుందని విమర్శించారు. ముగ్గురు మంత్రులం వారికి స్వాగతం పలికి వారికి అమ్మవార్ల దర్శనం చేయించి పంపించడం జరిగింది. అదేవిధంగా ఏవైతే వివిధ ప్రాంతాల నుంచి కేవలం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసులే కాకుండా ఆదివాసీ ఇతరులతో పాటు పరిసర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి రావటం జరుగుతుంది. తాగునీరు విషయంలో కానీ, జంపన్న వాగులో పవిత్రంగా చూసే జంపన్న వాగు అంటే రామప్పలో నీటిని జంపన్న వాగు వరకు ఓయా లక్నవరం నుంచి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న వేదిక మీద అనౌన్స్ చేశారు. సీతక్క కోరిక మేరకు అంటే 365 రోజులు జంపన్న వాగులో రామప్ప నీరు, రామప్ప టు లక్నవరం టు జంపన్న వాగు. యాదగిరిగుట్ట పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు, మున్సిపాలిటీలలో సమగ్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణం, త్రాగునీరు, డ్రైనేజీ, యువతకు ఉపాధి అవకాశాల వంటి అంశాలపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతుందని తెలిపారు. ఇదే మొదటి వార్డులో నేను నిలబడి మాట్లాడుతున్నా. మొదటి వార్డులో టీఆర్ఎస్ క్యాండిడేట్ చెప్పని చూద్దాం.
ఉండరా? 4వ వార్డులో టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండా? 6వ వార్డులో టీఆర్ఎస్ క్యాండిడేట్ ఉండా? ఇక అట్లా చెప్తా పోతే సగం లేరు. లేనుల గురించి మాట్లాడు మనకెందుకు? వాళ్ళు అప్పుడే శైలెత్తేసి చీకటి ఒప్పందం భాగంగా సిపిఐ రాష్ట్ర నాయకులు గోద శ్రీరామ్ గారు మరి 12 వార్డులను తన భుజం మీద వేసుకొని వాళ్ళ పార్టీ నాయకత్వంతో కూడా గతంలో ఎట్లయితే కలిసి పనిచేసినామో ఇప్పుడు కూడా 12 వార్డులలో మీ కేటాయించిన మేము, మా కేటాయించిన మీరు కష్టపడి గెలిపించుకున్నాం. ఈ పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ పెద్దలు శ్రీరామ్ నన్ను మాట్లాడుతుందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండల కేంద్రంలో బావుపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా రాస్తారోకో కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై నిరసనతో పాల్గొని ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ రెండు పార్టీలు ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నారో ప్రజలచే చీత్కారాలు ఎదుర్కొంటారో ఎప్పుడు అటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేది కాంగ్రెస్ బీజేపీ పార్టీకి వెనుతో పెట్టే విద్య. ఈరోజు మళ్ళీ టీవీ సీరియల్, తెలుగు టీవీ సీరియల్ లాగా రోజొక సిట్ నోటీస్ హరీష్ రావు, సంతోష్ కుమార్, ఈరోజు కేసీఆర్ కూడా చూడడం జరిగింది. అంటే మీ యొక్క మంత్రుల యొక్క సింగరేణి కుంభకోణం ఇవన్నిటిని మరిపించే విధంగా ఒక రోజు ఒక కొత్త టాపిక్ తీసుకురావడం జరిగింది. సిట్ నోటీసులు బంద్ చేయి, డైవర్షన్ పార్టీ బంద్ చేయి, మీరు ఏదైతే 6 గ్యారెంటీలు అన్నారో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ నెరవేర్చే దిశగా మీరు అడుగులేదని చెప్పేసి ప్రధానానికి దిగుబడిస్తున్నాం. ఇది ఏదో కేసీఆర్కి ఇచ్చినట్టు అనుకోకూరి తెలంగాణ మొత్తం సమాజానికి ఇచ్చినగా మేము భావిస్తాము. తెలంగాణ సమాజం మొత్తం అవమానపరిచంగా భావిస్తాం కాబట్టి ఇది డెఫినెట్గా మూల్యించాలిస్తే ప్రభుత్వం. భూభారతి చట్టం కింద భూముల రీసర్వే కార్యక్రమం కోసం మెదక్ మండలంలో పైలట్ గ్రామ పంచాయతీ పాన్షాపూర్లో బుధవారం గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ నగేష్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. రైతులకు స్పష్టమైన భూ హద్దులు, నక్షలు, మ్యాపులు రూపొందించి పటిష్టమైన భూ రికార్డులు సిద్ధం చేయడమే రీసర్వే లక్ష్యమని తెలిపారు. మీరు చూపించే క్రమంలో మీకున్నటువంటి పట్టపాసులు కాబట్టి ఈ గ్రామంలో గ్రామ సభకు మరి ఇంత చక్కగా మనం ఏర్పాటు చేసినటువంటి సర్పంచ్ గారికి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవ కలెక్టర్ గారికి, మన అడిషనల్ కలెక్టర్ గారికి, తహసీల్దార్ గారికి సర్వే అనేది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మీ అందుబాటు టైంని బట్టి కూడా వాళ్ళ టైం డిసైడ్ చేసుకొని మీకు చెప్తారు. సో దాని ప్రకారం మనం సర్వే చేసుకున్నామంటే కూడా మనము ఏ విధమైన ఈ సర్వే సమస్యలు, హద్దు తగాదాలు ఇవన్నీ లేకుండా కూడా ఒక పర్ఫెక్ట్ రికార్డ్ అనేది కూడా మన గ్రామం పాషాపూర్ గ్రామానికి కూడా మనం చేయడానికి అవుతుంది. మరి ఇటువంటి మంచి సభని ఇక్కడ ఏర్పాటు అవుతుంది, తొందరగా అయిపోతుంది అనేసి ఈ చిన్న విలేజ్ మనం ఫస్ట్ పెట్టుకున్నాము. సో ఇది అయిపోయినాక దీన్ని మనం చూసుకొని మొత్తం జిల్లాలో ఉన్న ఈ 24 మ్యాప్ లేని, నక్ష లేని విలేజెస్ ఇవి కూడా చేస్తాం. ఇవి కాకుండా సెకండ్ ఫేజ్ లో ఇంకొక 70 విలేజెస్ సెలెక్ట్ చేస్తున్నాం. అవి కూడా చేసి తద్వారా మొత్తం రానున్న రోజుల్లో జిల్లా మొత్తం కూడా సర్వే కంప్లీట్ చేసేసి సో అందరికీ కూడా నక్షాస్ భూదార్ కార్డులు ఇచ్చినట్టయితే తర్వాత ఇంక ఎప్పటికైనా కానీ వాళ్ళ భూమి మీద ఏ విధమైన బెంగ పెట్టుకోకుండా ఎక్కడ వచ్చినా కానీ కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కూడా మాకు ఈ భూదార్ నంబర్ ప్రకారం మా భూమి మాకు చూపెట్టండి కూడా ఈజీగా మనం ఆ భూమి లొకేట్ చేసి వాళ్ళకి చూపించే విధంగా కూడా మనం ఈ సర్వే. దేశ ఆర్థిక అభివృద్ధికి 2 దశాబ్దాలకు పైగా అఖిల భారత ఆర్యవైశ్య పారిశ్రామికవేత్తల ఫోరం కీలకంగా పనిచేస్తుందని ఏఐఏవిఐఎఫ్ అధ్యక్షులు రాంబాబు పబ్బిశెట్టి తెలిపారు. ప్రభుత్వ సహకారంతో యువతకు పారిశ్రామిక శిక్షణతో పాటు ఎంఎస్ఏఈలకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయాలు అందించనున్నట్లు చెప్పారు. రజతోత్సవాలను ఫిబ్రవరి 1న హైదరాబాద్ నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రధాన కన్వెన్షన్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రజతోత్సవాల పోస్టులను ఆవిష్కరించారు. ఏఐఏవిఐఎఫ్ మెంబర్స్ మేము ఆల్ ఇండియా ఆర్యవైశ్య ఇండస్ట్రియల్ ఫోరం స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు కంప్లీట్ అయిన మూలన 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 1 ఫిబ్రవరి ప్రధాన్ కన్వెన్షన్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నానక్రామగూడ హైదరాబాద్లో సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. ఈ సెలబ్రేషన్స్కు మన పారిశ్రామికవేత్త మినిస్టర్స్ శ్రీధర్ బాబు గారు మరియు టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ నుంచి, మరియు ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్ మరియు టాప్ చైర్మన్స్, మన మీడియా చైర్మన్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు శ్రీధర్ బాబు గారు, టీజీ వెంకటేష్ గారు, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్
అండ్ IAS ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్ ముఖంగా చెప్తున్నాము, వాళ్ళందరికీ మేము సపోర్ట్ చేసి మీరు ఇండస్ట్రీస్ గ్రోత్కి మా అసోసియేషన్ తరపు నుంచి మేము ముందుంటాము. ఈ మాతోటి బిజినెస్ పరంగా ఎవరన్నా ఉండాలన్నా కూడాను మాకు కమ్యూనిటీతో పరము కాకుండా కూడాను మీరందరూ మాకు సప్లైర్స్ కింద కానీ మేము సప్లై చేసుకునే విధంగా కానీ మీరందరితోటి మమేకంగా ఉంటామని తెలియజేసుకుంటున్నాము. అందరూ మా వయసు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాకినాడ నగర సిపిఎం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయవద్దని డిమాండ్ చేస్తూ రామారావుపేటలోని గాంధీ విగ్రహం వద్ద ప్రతిజ్ఞ నిర్వహించారు. మొదట గాంధీ విగ్రహానికి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దువ్వా శేషుబాబ్జీ, కమిటీ సత్య శ్రీనివాస్ పూలమాలలు వేశారు. నగర కన్వీనర్ పల్లివేల వీరబాబు ప్రతిజ్ఞ చదివించి అందచేత చేయించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 2005లో ఈ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ చట్టాన్ని రక్షించేందుకు ఐక్య ఉద్యమం అవసరమని, పట్టణ ప్రాంతాల్లో కూడా ఉపాధి చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎన్నుకోబడిన నాయకుడిగా నేడు, కానీ ఇవాళ ఆయనే నాయకుడు. బాలగంగాధర తిలక్ అనంతరము ఆయనే లీడర్గా ఉన్నాడు. ఆయన దేశ స్వాతంత్రం కోసం పోరాడాడు. పోరాడే సందర్భంలో భారత జాతీయులందరినీ, భారత ప్రజలందరినీ ఒక తాటిపీటకి తీసుకురావడం కోసం చెప్పి విశ్వ ప్రయత్నాలు చేశాడు. అందులోంచే అనేక రకాలైన నినాదాలు ఇచ్చాడు ఆయన. హిందువులు, ముస్లింలు, హిందువుల మధ్యన ఐక్యత కోసం చెప్పి తీవ్రంగా కృషి చేశాడు ఆయన. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాత చట్టాన్ని పునరుద్ధరించాలని, కొత్త చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాయి. రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఇదే ఎజెండాగా ఈ పార్టీలు, సంఘాలు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు ప్రతిజ్ఞ చేస్తున్నాయి. ఈ కొత్త చట్టాన్ని రద్దు చేయాలని, పాత చట్టాన్ని పునరుద్ధరించాలని, లేకపోతే ఒక దేశవ్యాప్త ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా కేంద్రంలో ప్రతికూల పరిస్థితుల్లో కష్టపడి పనిచేస్తున్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులకు ప్రభుత్వం గుర్తించాలని గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర సచివాలయంతో సహా కీలక కట్టడాల నిర్మాణంలో తమ పాత్ర ఉన్నప్పటికీ సరైన గుర్తింపు లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పి కృష్ణ, చైర్మన్ ఎస్ పరశురాం రెడ్డి మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా సెంట్రింగ్ రేట్లు పెంచకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఉన్నాం కాబట్టి ఈసారి మళ్ళీ అదే పరిస్థితి ముంగడికి వచ్చిందని మరి మళ్ళీ మీడియా వాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది. త్వరలోగా మరి తొందరగా కొత్త రేటు, మనం తొందరగా పనులు కూడా బంద్ చేసేపోయేది మన బిల్డింగ్ ఓనర్లు కానీ, బిల్డర్లు కానీ, ప్రతి పెద్దవాళ్ళందరికీ అసోసియేషన్ తరపు నుంచి మేము తెలియజేయవలసింది ఏమనంటే, మాకు రేట్లు గిట్టుపడతలేదు కాబట్టి మేము మళ్ళీ ఇక్కడ రావాల్సి వచ్చింది ప్రెస్ క్లబ్లకి. మేము కొత్త రేటు పెంచుకోబోతున్నాం. మాకు ఎక్కడి నుంచి కూడా గిట్టుబాటు లేక మేము లాస్లో ఉన్నాం. దానికి అనుగుణంగా మేము త్వరలోగా మరి మేము బంద్ పాటించబోతున్నాం. మరి ఇక్కడ అందరూ దయచేసి కొత్త రేటు, మాకు కావాల్సిన రేటు ఫుట్పాత్ల మీద పెట్టుకుంటే ఆ ఇబ్బందుల కోసం మా వాళ్ళు ఒకరి మీద ఒకరు కాంపిటీషన్ పోయి రేట్లు తగ్గినాయి. కానీ లేకుంటే ఇది ఇప్పటి వరకే 50 రూపాయలు మేము చేయవలసింది. ఇది దయచేసి మరి మేము, ఎందుకంటే మా మిత్రులకు అందరికీ ఇది తెలుసు, ఒక్కొక్క రూపాయి ప్రతి సంవత్సరం పెంచుకోమన్నాం 2016 తర్వాత. కానీ మా దురదృష్టం ప్రకారం తగ్గిపోయినాయి. ఇప్పుడు మేము మళ్ళీ కొత్త రేటు మేము పెంచుకోబోతున్నాం. దాన్ని మీకు తొందరలో మేము మళ్ళీ ఒక్కసారి సమావేశం చేసుకొని మీడియా మిత్రులతోటి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి, మా జనాలు ఇంకా చాలా మంది రాలేరు, వాళ్ళందరినీ పిలిపించి. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ గ్రామంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ మాజీ ఎంపీపీ గొల్ల శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. 4వ వార్డు నుంచి గొల్ల శ్రీశైలం యాదవ్, 7వ వార్డు నుంచి తలారి ఆంజనేయులు, 6వ వార్డు నుంచి బ్యాగరి వెంకటేశం, 5వ వార్డు నుంచి డప్పు పుణ్యావతి, భుజంగం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. నామినేషన్ ప్రక్రియ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. నమస్కారం. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్ వేయడం జరిగింది. ఈ పండుగ వాతావరణంలో మనకున్న సమస్యలు కానీ, మనం చేసిన అభివృద్ధి కానీ, గ్రామంతో మమేకమైన ప్రతి ప్రజలను ఎవరిని అడిగినా నిర్భయంగా చెప్పగలిగే మనస్తత్వం మాకుంది. ఓటు అడిగే ధైర్యం మాకుంది. పొద్దున లేస్తే సాయంత్రం వరకు నిత్యం ప్రజాసేవలో ఉంటూ ఎల్లప్పుడూ ప్రజల యొక్క అవసరాలు మన ఇంటికే కాదు, మనమే ప్రజల చెంతకు వచ్చి వాళ్ళ అవసరాలు తెలుసుకొని వాళ్ళ అవసరాలు తీర్చాలన్న సంకల్పంతో గత 5 ఏళ్ళు పనిచేశాము. గ్రామాభివృద్ధికి వేరే టైపు నీళ్ళు మార్చినా కానీ ఎంబడి వాడు అక్కడ తీసుకొచ్చి విజ్ఞాన ఆధారంలో మేము అందరం కలిసి ఆయన ఎంబడి ఉండి పనిచేసి ఇవాళ ఇప్పుడు ఒక నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. అంతకాలం అయితే ఘోరమైన పరిస్థితి ఉండే. అందరు కలిసి కోఆర్డినేట్గా పనిచేసి
టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపేయాలని కోరుతున్నాను. భీష్మ ఏకాదశి పురస్కరించుకుని జగంపేట రావులమ్మ తల్లి చిన్న వర్తకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జగంపేట హైస్కూల్ గ్రౌండ్ లో భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగంపేటతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ప్రసాదం స్వీకరించారు. విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు పకడ్బందీగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి సందర్భంగా ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది కూడా ఘనంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. జగంపేట సెంటర్లో వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వచ్చి నిర్మించబడ్డది కాబట్టి శ్రీ రావులమ్మ తల్లి వర్తక సంఘం అందరూ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ భీష్మ ఏకాదశి జరుగుతుంది. కావున ఈ భీష్మ ఏకాదశికి రావులమ్మ తల్లి తోపుడుపల్లి వర్తక సంఘం వారు మళ్ళీ జగంపేట పుర ప్రజలందరూ సహకారంతో ప్రతి సంవత్సరం భారీ ఎత్తున అన్నసంతర్పణ జరుపుతున్నాం కాబట్టి ఈ అన్నసంతర్పణ ప్రజలందరూ సహకరించి మాకు చిన్న వర్తక సంఘం కాబట్టి మా సంఘానికి అందరూ ప్రోత్సహించి ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి గత 40 సంవత్సరాలుగా మీ ఇదే సంతర్పణ జరిపించి నడిపిస్తున్నాం కాబట్టి ఇంకా ప్రజలు మాకు సహకరించాలని, ఇంకా మేము ప్రతి సంవత్సరం చేయాలని, మా సంఘాన్ని ప్రోత్సహించాలని. పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు బరుగారి విజయలక్ష్మి, వెంకటలక్ష్మి మరియు 15వ వార్డు అభ్యర్థి మమతా మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఇప్పుడు పార్టీకి ప్రజల నుంచి బ్రహ్మరథం పడుతుందని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు తమకు మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా 17వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి, దరఖాస్తు చేయడానికి మేమంతా కలిసి బయలుదేరుతున్నాము. మీ అందరి సపోర్ట్తో మా కొత్త ఇనిషియేషన్ తీసుకొని మా యూత్ని అందరినీ సపోర్ట్ చేసి బీఆర్ఎస్తోని ఇచ్చేసి సపోర్ట్ చేసి కారు గుర్తుకు ఓటేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. టీఆర్ఎస్ నాయకులందరికీ, అభిమానులకి, గ్రామ పార్టీని కౌన్సిలర్లను అందరిని గెలిపించుకొని ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మన పీఠాన్ని, మున్సిపల్ పీఠాన్ని అధిరోధించాలి. అది ఆ విధంగా ప్రజలందరూ సహకరించి ఓట్లు వేసి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకునే విధంగా సహకరించాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తుంది. మున్సిపాలిటీ పరిధిలోని 5 గ్రామాలకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. మరి మమ్మల్ని ఎన్నుకొని మా గ్రామానికి మున్సిపాలిటీ చేసి ఇస్నాపూరు అందరికీ అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు నిర్వహించగలమని అనుకుంటున్నాము. నా పేరు విజయలక్ష్మి, 16వ వార్డు నుండి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నామినేషన్ వేయడానికి బయలుదేరిన. అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్నాము. మా మీద అభిమానం ఉంచి మీ అమూల్యమైన ఓటును మా కారు గుర్తుకేసి గెలిపించగలరని కోరు. చత్రినాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ గంటల తరబడి వాహనాలు పెట్టి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తున్నారు. రాజన్నబావి సమీపంలోని సాయి బాలాజీ వైన్స్ దుకాణం వద్ద రోడ్లపై పెట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న పలు వాహనాలను చత్రినాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మోహన్ రావు వారి సిబ్బంది స్వాధీనం చేసుకుని చలాన్లు విధించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ చివరి రోజున శుక్రవారం పలు రాజకీయ పార్టీల నాయకులు నామినేషన్ వేశారు. బీజేపీ నుండి చిన్న రమేష్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నుండి బాలరెడ్డి, కాంగ్రెస్ నుండి శ్రీధర్ గుప్తాలు బాద్షా ర్యాలీతో నామినేషన్ వేశారు. శ్రీధర్ గుప్తా మాట్లాడుతూ 9వ వార్డులో నీటి సమస్యలు, రోడ్డు, డ్రైనేజీ సమస్యలున్నాయని, గెలిస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. భాగ్యం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాను. కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటూ ఈ రోజు మరి 9th వార్డులో చూస్తే సమస్యలన్నీ కూడా పేరుకపై ఉన్నట్టున్నాయి. ఎందుకంటే ఈరోజు బస్టాండ్ కుంట కూడిపడం మూలంగా ఆ బస్టాండ్ కుంట కూడిపినందుకు అక్కడ 9th వార్డులో మరి కాలనీలకు, ఇళ్లకు నీళ్లు వచ్చి మరి అదేవిధంగా పాములు, తేళ్లు ఆ విధంగా వచ్చి వాళ్ళందరికీ కూడా దుర్గంధంతో ఇంట్లో ఉండలేని దౌర్భాగ్యమైన స్థితి ఏర్పడ్డది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మరి ఆ వార్డులో సరైన రోడ్లు లేవు, సరైన డ్రైనేజీ లేదు. ఇవన్నీ కూడా నేను ఖచ్చితంగా రేపు మరి
నాకు అవకాశం ఇస్తే మాత్రం ఇవన్నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తా. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లే అనుకోండి, వృద్ధాప్య పింఛన్లే అనుకోండి, అదేవిధంగా వికలాంగుల పింఛన్లే అనుకోండి, రేషన్ కార్డులే అనుకోండి. అది ప్యారలాగా నల్లవల్లికి సంబంధించింది కదా, నాకేం సంబంధం అని నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే అక్కడ పొల్యూషన్ స్టార్ట్ అయితే అది వచ్చి నిలబడేది మన నర్సాపూర్ చెరువుల, దాంట్లో బట్టలు ఉతికేటువంటి చాక గజులకు ఇబ్బంది అవుతుంది, గుజరాత్లకు చేప పెంచుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మన బ్యూటిఫికేషన్ చేసుకుంటున్నాం, దానికి దాదాపు 5 కోట్లు నేర్చుకున్నాను బ్యూటిఫికేషన్. అలా నీళ్ళు వస్తే బ్యూటిఫికేషన్ చేసుకుంటే ఏం లాభం? గుండెంత వచ్చాక చేరిన తర్వాత పొల్యూషన్ ఎక్కువైపోయి ప్రజలకు ఇబ్బంది అవుతుంది. ఈ నీళ్లు ఇంకా అటు మన బాగులో బాగులో పడేదాకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దాన్ని ఆపే విధంగా ఫస్ట్ కథం దొరికింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పరిధిలోని మేల చెరువులో అక్రమంగా పోసిన మట్టిని హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. చెరువు నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మించిన గోడలను కూల్చివేస్తున్నారు. మేల చెరువు పరిధిలోని మొత్తం 40 ఎకరాలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు చెరువు పరిరక్షణ చర్యలను చేపట్టారు. గ్రేటర్ వాసుల సమస్యల పరిష్కారంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందని ఎంసీపీఐయు నాయకుడు సాగర్ ఆరోపించారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గుడిసెవాసులు ఎంసీపీఐయు ఆధ్వర్యంలో జీడబ్ల్యూఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వరంగల్ నగరంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నిటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐ నగర నాయకత్వం అంతా కూడా 15 రోజుల పాటు వరంగల్ సమస్యల మీద, వరంగల్ నగర సమస్యల మీద సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే సందర్భంగా అనేక సమస్యలు ఈరోజు ఎంసీపీఐ పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా వరంగల్ నగరంలో ఇప్పటికీ వరంగల్ తెలంగాణ రాష్ట్రంలోనే 2వ రాజధాని, కానీ స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే వరదల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ పరిస్థితి ఈ నగరంలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. అట్లా స్థానికంగా అనేక సమస్యల్ని ఈ నగరంలో ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేషన్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. సమస్యలు పరిష్కరించేంత వరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉంది. నా పేరు సాగర్, ఎంసీపీఐ నగర కార్యదర్శి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ గ్రామం నుండి భారతీయ జనతా పార్టీ బలపరిచిన 15వ వార్డు అభ్యర్థి ఎర్రోల రవికుమార్ డప్పు వాయిద్యాలతో నామినేషన్ వేయడానికి అనుచరులతో బయలుదేరారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు రాజేంద్ర రెడ్డి మరియు ట్రైలర్ రాజు, ఆరోడి శ్రీనివాస్ పాల్గొన్నారు. నేను బీజేపీ అభ్యర్థిని 15th వార్డు నుంచి నేను కంటెస్ట్గా నిలబడుతున్నాను. బీజేపీ పార్టీలో ఏవైతే పాలసీస్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరికి చేరాలని, ఇంటింటికి చేరాలని ప్రతి ఒక్క మన యూత్ నుంచి కూడా ఒక అభ్యర్థి ముందుకు వచ్చి యూత్ కోసం ప్రతి ఒక్కరు ఏందన్నా పెద్దవాళ్ళందరూ వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ ఏదైతే పార్టీస్ ఉన్నాయో వాళ్ళు మాత్రం వాళ్ళ స్వార్థానికి చేసుకుంటారు. కాబట్టి యూత్ నుంచి కూడా ఒకరు వచ్చి యూత్ మన హిందూయిజం అంటే ఏంది, మనం నిజాయితీ పనిచేయాలన్న ప్రతి ఒక్క పార్టీ నుంచి అని 15వ వార్డులో టీఆర్ఎస్ కానీ గాలి కొద్దిలేసిర్రు. తాగునీటి సమస్య కానీ, కాలుష్యం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ పూర్తిగా అస్తవ్యస్తమైంది. పూర్తిగా విఫలమైనారు. రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక సీట్లు కైవసం చేసుకొని మున్సిపాలిటీ అధ్యక్షునికి మేము గెలుస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపల్సరీ రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీదే అధికారంలోకి వస్తుంది. ఈ మున్సిపాలిటీ కూడా మేమే కైవసం చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. భారత్
శుక్రవారం మేడారం గద్దలపై కొలువైన శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను మంత్రి సీతక్క దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతర రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమ్మక్క సారక్క అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేసిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గ్యారెత్ వెన్ ఓవెన్. మేడారంను భవిష్యత్తులో టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మున్సిపాలిటీలలో సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ పో నోటీసులు ఇవ్వడంపై మండిపడ్డ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.